హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా 369 కలెక్షన్ అండి. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి మిస్ ప్రింట్ శారీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఎన్ని శారీస్ తీసుకొచ్చినా అస్సలు వన్ డేలోనే క్లియర్ అయిపోతున్నాయండి. ఫుల్ స్టాక్ 250 శారీస్ తీసుకొస్తే వన్ డేలో 220 శారీస్ అయితే అవుట్ అండి. కానీ కొంతమంది నన్ను కొంచెం బాధ పెట్టేస్తున్నారు. నేను తెచ్చి నేను కూడా సేల్ చేసుకోవడానికేనండి, నేను ఇంట్లో పెట్టుకోవడానికైతే కాదు కదా. ఇంత స్టాక్ తీసుకొస్తున్నా సరిపోవట్లేదు. 260, ఇప్పుడు మొన్న 250, ఇప్పుడు ఒక 10 శారీస్ ఎక్కువ, 260 శారీస్ ఇంకా వస్తూనే ఉంటాయి. దీంతోనే అయితే అయిపోదండి. ఓకేనా, నన్ను తిట్టిన వాళ్ళకు నేను చెప్తున్నాను, అంటే శారీ దొరకకపోతే అలా తిడుతున్నారనమాట. ఇద్దరు అన్నారనమాట. అమౌంట్ పే చేశారు. ఎస్టర్డే నేను లైవ్ చేసిన రోజు అమౌంట్ పే చేశారు. నేనేం చెప్పాను, లైవ్లో వచ్చేసి 2 days టైం అయితే అవుతుంది, 2 days టైం అయితే అవుతుంది మెసేజెస్కి రిప్లైస్ రావడం. అయితే 2 నెంబర్లకు నేను ఫస్ట్ ఓల్డ్ నెంబర్లకు అయితే కొన్ని అయితే పాసిబుల్ అయినంత వరకు చూశాను, ఇంకా పోవట్లేదు. ఇంకా మొత్తము క్లియర్ అయితే చేసేసాను. ఈ వీడియో చేసే వరకు ఆఫ్టర్నూన్ వరకు మొత్తం క్లియర్ చేసేసాను. నేను నైట్ వరకు ఆర్డర్ తీసుకొని మార్నింగ్ వరకు తీసుకున్న వాళ్ళకు మాత్రమే దొరుకుతున్నాయి శారీస్ కూడాను, అయిపోతున్నాయి. ఇంకా నేను సోల్ చెప్పడమే, ఇంకా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవైలబిలిటీ చాలా తక్కువ, ఏవో ఒకటి రెండు, మీరు 4-5 పెట్టినా కొందరికి దొరకట్లేదు. ఒక మేడం ఏమన్నారంటే, అమౌంట్ పే చేశారు వాళ్ళు మొన్న ఈవినింగ్, నేను నిన్న చెప్పాను, అంటే కింది నుంచి చూస్తుంటాను, వాళ్ళు పదే కాల్ చేయడంతో ఇంకా పదే వాయిస్ మెసేజెస్, నేను ఒక్కటి కూడా వినలేదు, వాళ్ళు ఎలా మాట్లాడారు అనేది తెలీదు. మెసేజ్ మాత్రం పెట్టారు, రిపోర్ట్ చేస్తారంట. రిపోర్ట్ ఎందుకు చేస్తారు మేడం? నేను మీది అమౌంట్ చిన్న రీజన్ మీకైనా తెలియాలి కదా, రిపోర్ట్ చేస్తా అన్న మేడానికి చెప్తున్నాను. ఎందుకు చేస్తారు? నేను మీ అమౌంట్ తీసుకొని నేనేమి ప్రోడక్ట్ పంపించకుండా ఉండట్లేదు, ఓకేనా. మీకు మెసేజ్ చూసి నేను రిప్లై ఇవ్వకుండా ఉండలేదు, మీ అమౌంట్ రీఫండ్ చేయకుండా ఉండలేదు, ఈ మెయిన్గా, ఓకేనా. ఇలా చేస్తే కంపల్సరీ ఇవ్వాలి, నేనే కదా ఎవరికైనా, ఓకేనా. మీది నేను మెసేజ్ రిప్లై నేను చూడలేదు, చాలా వేల మెసేజెస్ ఉన్నప్పుడు అందరి 1 by 1 అందరివి చూస్తాను. లేటుగా వస్తుంది మెసేజ్కి రిప్లై, లేటుగా వస్తుంది అంటే 1 dayలో 220 శారీస్ వెళ్తున్నప్పుడు చాలా వరకు మెసేజెస్ ఉంటాయి. అన్ని శారీస్ సేల్ అయినాయి అంటే ఎన్ని మెసేజెస్ ఉంటాయి, అన్నీ పోతాయి. ఒకటి ఆలోచించండి. నేను కూడా లైవ్లో చూపించాను, ఒక షార్ట్ కూడా చేశాను, ఎన్ని మెసేజెస్ ఉన్నాయనేసి. ఒక మేడం రిపోర్ట్ ఇస్తారంట, ఏమని ఇస్తారు మేడం? నేను తీసుకొని నెల రోజులుగా మీకు పంపలేదా, 3-4 daysగా నేను పంపలేదా, లేదంటే నేను అమౌంట్ తీసుకొని మీకు ఇవ్వట్లేదా? ఏదీ లేదు కదా. కొంచెం టైం పడుతుంది. నేను 2 days చెప్పాను, మీరు ముందు రోజు చేశారు, నేను నెక్స్ట్ డే నేను రిప్లై ఇచ్చాను. అప్పటికే మీరు ఇంకా మీకు ఏది అవసరం ఉంటే అలా అనేసుకుంటారా? అదైతే కరెక్ట్ కాదు. ఇంకో మేడం, మమ్మల్ని ఫూల్ చేస్తున్నారా, మేము ఫూల్స్ అనుకుంటున్నారా? మీ వీడియోస్ చూసి ఇవి పిక్స్ పెడితే, మీ వీడియోస్ చూసి మేము పిక్స్ పెడితే ఇంకా చూడట్లేదు అంటే, మేడం మీకు ఒక్కటే చెప్తున్నానండి, చిటికే వేసంగానే మీకు రిప్లై రావాలి అనుకునే వాళ్ళు అస్సలు ఆర్డర్ పెట్టకండి. నేను పెట్టండి అని అడగట్లేదు, సిస్టర్స్ చాలా వరకు దొరకని వాళ్ళు ఉన్నారు, ఓకేనా. అలా వెంటనే మెసేజెస్కి రిప్లైస్ రావు, నేను చెప్తున్నాను కదా. 2 days ఆవిడ మాట్లాడింది, మా సార్ ముందర నేను మాట్లాడితే 2 days కాదు 3 days చెప్పు, నువ్వు మెసేజెస్కి రిప్లై 3 days చెప్పు అని చెప్తున్నారు. నేను 2 days చెప్పాను అప్పటికి. మీ 2 days కూడా ఆగము, మాకు కావాలి వెంటనే అంటే మీరు స్టాక్ అయితే ఆర్డర్ పెట్టకండి, స్కిప్ చేసి వెళ్ళిపోండి, అర్థమైందా? నేను ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటాను. ఇలా మీరు మా మెసేజెస్కి రిప్లైస్ రాలేదని నన్నైతే బాధ పెట్టకండి. నేను ఎంత స్టాక్ తెస్తున్నానో మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను, వచ్చినప్పుడు వీడియో షార్ట్స్ పెడుతున్నాను, ఓకేనా. ఇంకా అంతకంటే నేను ఎక్కువ ఏం చేయలేను. అసలు నాకు తిండి లేదు, నిద్ర లేదు, ఇలా చూస్తే ఇలా అయిపోతుంది. మార్నింగ్ నుంచి షాప్లోనే ఉన్నాను, ఓకే. 4-5 members చేసుకున్న పని నేను చేసుకుంటున్నాను. ఎలా ఉంటుంది? మీరు ఇంకా మెసేజెస్కి రిప్లేస్ అంటే నేను ఇంకా ఏం చేయలేనండి, ఓకేనా. నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. 2 days అయినా పర్లేదు, మాకు రిప్లై రావడానికి, దొరకకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, ఓకేనా. ఇంకా చూపిస్తాను.
మీరు దొరకలేదని ఎంత బాధపడుతున్నారో నేను కూడా అందట్లేదని అంతే బాధపడుతున్నాను. అర్థమైందా? ఒక వన్ డేలో 250 220 శారీస్ అయిపోతున్నాయి, ఇంకా దొరకట్లేదంటే ఇంకా నేనేం చేయాలి చెప్పండి మేడం. తెస్తున్నాను మీకు, మీరు ఏదైతే అడుగుతారో అది తీసుకురావడమే నా వర్క్ అన్నమాట. అది మెయిన్గా. నన్ను మాత్రం మీరు తిట్టొద్దండి, నన్ను తిట్టే రైట్స్ మీకు లేవు. అర్థమైందా? మీరు ఎలా తిడితే అలా పడడానికి మాత్రం నేను లేను. రిపోర్ట్ ఇస్తా అన్న వాళ్ళకు చెప్తున్నాను మెయిన్గా. ఆ మేడం మాత్రమే, ఆ మేడానికి మాత్రమే చెప్తున్నాను. నేను కాల్ చేసి చెప్పాను, మేడం నాదేం తప్పు ఉంది, మీది నేను చూసి రిప్లై ఇవ్వకుండా, లేకపోతే మీ అమౌంట్ తీసుకొని ప్రోడక్ట్ పంపి ఇవ్వకుండా, అసలు రెస్పాన్స్ ఇవ్వకుంటే ఆ మాట అనాలి. మీకు నచ్చినట్లల్లా చేసి కాల్స్ మీద కాల్ చేసి అట్లా వాయిస్ రికార్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఒక్కటి కూడా నేను వినలేదు. వింటే నాకు కోపం వస్తుంది, వద్దనేసి ఒక్కటి కూడా వినలేదు. ఆ మేడం చూస్తే కూడా ఒక్కటి కూడా బ్లూ టిక్ అయితే అస్సలు పడి ఉండలేదు. నేను ఒక్కటి కూడా వినలేదు. ఎందుకు నాకు బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు నేనేం మీకు ఓకే ఇవ్వట్లేదు. నేను అమౌంట్కే తెచ్చాను, నేను కూడా మీకు అమౌంట్కే ఇస్తున్నాను. ఎందుకు మీరు నన్ను అనడం? అది బాగాలేదండి. ఓకేనా? ఈ చీరతోనే మీరు ఉండరు. అర్థమైందా? ఇక్కడే కదా, ఎక్కడ దొరకకపోయినా ఆ చీరతోనే, ఒక్క చీరతోనే మీరు ఉండరు. ఓకేనా? అలాంటి చీరలు ఎన్నో వస్తుంటాయి, అప్పుడు తీసుకోండి. నేను దీంతో ఈ స్టాక్తోనే అయితే ఉండట్లేదు కదా, తెస్తూనే ఉన్నాను. వందల చీరలు తెస్తూనే ఉన్నాను మీకోసమే. అయిపోతున్నాయి, మరి ఏం చేయమంటారు చెప్పండి? తెస్తూనే ఉన్నాను కదా. నన్ను అనడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి అంటే బాగుండదు. ఇంకా ఎవరైనా ఇట్లా మెసేజెస్ ఈ వీడియో చూసి కూడాను అలా అంటే మాత్రం నాకు మాత్రం మెసేజ్ చేయకండి మేడం. మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి. అర్థమైందా? శారీస్, ఈ శారీస్తోన నాకు బాగా, నేను చెప్పాను కదా నాకు తిట్లు వస్తున్నాయి అనేసి, అదే అనమాట. నేను ఫస్ట్ కొంచెం ఒక 100 రూపీస్ ఎక్కువ పెట్టుకుని నాకు ప్రాఫిట్ వచ్చేది. ప్రాఫిట్ తక్కువ పెట్టుకొని నేను సేల్ చేసి నన్ను తిట్టేస్తున్నారు. ఇది ఇంకా మీరు ఎదురు చూసే శారీస్ అయితే వచ్చేసాయి. చెక్స్ శారీస్, చెక్స్ ప్లేన్ శారీస్ అని ఎంతగానో అడుగుతున్నారు. ఇంకా పండగ ఇంకెక్కడెక్కడనో ఈ శారీస్తో 250 కదండి, 260 శారీస్ నేను పే చేయడం, 260 శారీస్కి పే చేశా. ఓకేనా? చూడండి, ఫస్ట్ నా ఫేవరెట్ కలర్. ఓకే, బ్లాక్ కలర్ కాంబినేషన్. అన్నీ మనకి ఇంతకుముందు వచ్చినవే. మీరు అడిగి నేను వెండర్ని అడిగి మళ్ళీ 3 బేల్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఇవి దొరకకపోతే ఇంకా దొరకదు అని మీరు అస్సలు అనుకోకండి. 3 బేల్స్ అంటే 120 130 ఒక బేల్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 2 బేల్స్ వచ్చాయి. అర్థమైందా? ఇంకా 300 400 శారీస్ వరకు, 3 to 400 శారీస్ అయితే వస్తాయి ఈ 2-3 డేస్లో. ఇది దొరకకుంటే అవి మళ్ళీ మాకు దొరకదు అని అనుకోకండి. మీరు అమౌంట్ పే చేసేయండి, సేమ్ శారీ వస్తే పెట్టండి అనేసి. ఓకేనా? పే చేసేయండి, నా దగ్గర పెట్టేసుకుంటాను, నేను నోట్ చేసుకుంటాను. మీవి ఈ శారీస్ వస్తే పెట్టేస్తాను. అర్థమైందా? అలా అయినా తీసుకుంటాను, నేను కష్టపడైనా మీకైతే ఇస్తాను ప్రోడక్ట్. ఓకే, 550 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎనీ 2 శారీస్ తీసుకోండి 500. ఓకేనా? ఇది బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, మాష్మిలో జార్జెట్. ఇంకా నేను ఇవి ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు, ఎన్నిసార్లు తీసుకొచ్చినా అయిపోతూనే ఉన్నాయి, మీకు తెలుసు. ఓకే, ఇది వచ్చేసి 550 ఫ్రీ షిప్పింగ్, 2 శారీస్ 1000 రూపీస్ అండి. గ్రీన్ అండ్ పిస్తా కలర్ కాంబినేషన్. ఓకే, ఇది బోర్డర్ పార్ట్ అండి, మాష్మిలో జార్జెట్. ఇది ఇంతకు ముందు వచ్చినండి, వస్తూనే ఉంటాయండి. ఓకేనా? మళ్ళీ రాదనుకొని మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మళ్ళీ వచ్చినప్పుడు తీసేసుకోండి. వచ్చినవి మళ్ళీ వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళైతే తీసుకోరు కదా. ఓకేనా? మీకు దొరుకుతుంది అప్పుడు. వచ్చింది చూడండి, ఆనియన్ కలర్. ఇది నేను పోయినసారి నేను తీసుకున్నాను. ఓకేనా? ఇది నేను తీసుకున్నాను, నేను దీపావళికి అలా వేర్ చేసుకుందాం అనేసి అలాగే పెట్టుకున్నాను. ఓకేనా? కొంచెం డార్క్ వస్తుంది మీకు కలరు. ఇది వచ్చేసి ఆనియన్ కలరు, ఆనియన్ పింక్ బేబీ పింక్. ఓకే, పర్పుల్ కలర్ కాంబినేషన్.
ఓకే, ఇది పోయినసారి నేను తీసుకున్నాను, అది నేను వేర్ చేసుకున్నప్పుడు చూపిస్తాను, కానీ నేను ఇప్పుడే కాదు, టైం పడుతుంది. నెక్స్ట్ పర్పుల్ విత్ వైట్ కలర్ కాంబినేషన్, పైవైపు బోర్డర్ ఇలా ఉంటుంది. 1 శారీ మాత్రమే కావాలి అంటే 550 పే చేయండి. 2 శారీస్ కావాలంటే 1000కి 2 శారీస్. ఇంక ఎన్ని శారీస్ తీసుకున్నా ఈచ్ వన్ 500 వస్తుంది. ఓకేనా, క్లియరా? ఇది నేను టైటిల్ దగ్గర న్యూ నెంబర్ ఇస్తానండి. న్యూ నెంబర్కి చేసిన వాళ్ళకు ఒక్కటి కూడా నేను పెండింగ్ పెట్టలేదండి. మెసేజెస్ అన్ని క్లియర్ చేశాను. కాకపోతే నేను నెక్స్ట్ డే ఈరోజు లైవ్ చేస్తాను కదా, నైట్ వరకు ఫుల్గా ఆర్డర్స్ తీసుకుంటాను. ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి నైట్ వరకు వచ్చిందంటే ఇంక మీకు శారీస్ దొరుకుతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు రాలేదు అంటే ఇంకా శారీస్ అయిపోతాయి. అవి ఆ రోజే అయిపోతున్నాయి, ఎన్ని శారీస్ తీసుకొచ్చినా ఉండట్లేదు. ఓకే, ఇది కొత్తగా వచ్చింది చూడండి, ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి రామా గ్రీన్ విత్ మంచి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్. ఓకే, సంపంగి ఎల్లో ఇలా ఉంటుంది. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ అండి. మిస్ప్రింట్ శారీస్ మిస్ప్రింట్ వస్తాయని తీసుకోండి. నాకు లోకల్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. లోకల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఈయనే ఓపెన్ చేసుకొని చూస్తున్నారు, ఏమైనా ఉంటే అసలు తీసుకోవట్లేదు, పక్కకి వేస్తున్నారు. నేను అవి ఏం చేసుకోవాలి చెప్పండి? నేను అక్కడ వాళ్ళకు నేను ఇలా ఉంటే ఇలాగ పంపిస్తున్నాను. ఇప్పుడు ఎక్కువగా కనిపించిందంటే నేను కూడా ఇవ్వట్లేదు, కానీ లోపల ఉంటే నేను ఏం చేయలేను. అర్థమైందా? ఇప్పుడు వచ్చి అన్నీ ఓపెన్ చేసి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు లోకల్ వాళ్ళు మెయిన్గా. అసలు ఈ శారీస్ ఓన్లీ ఆన్లైన్ పెట్టాలి అన్నంతగా వస్తుందన్నమాట. మాకు వాళ్ళు వస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, ప్యాకింగ్స్ అవ్వవు, ఏ పని అవ్వదండి. మళ్ళీ తక్కువ చేయండి అంటుంటారు. ఓకేనా, లోకల్స్ మాత్రం అస్సలు ఓపెన్ అయితే చేయొద్దండి. ఇంకా ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా రూల్ అయితే పెడుతున్నాను. మీరు తీసుకుంటే మీ ఇష్టం, తీసుకోకపోతే మీ ఇష్టం, కానీ ఓపెన్ అయితే ఉండదు. ఓకే, ఇలాగే తీసుకెళ్తాము, మాకేమొచ్చినా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. ఓకేనా, ఏమైనా డ్యామేజ్ వచ్చినా, చిన్న మైనర్గా ఏమైనా వచ్చినా కానీ మళ్ళీ తీసుకొస్తున్నారు. ఓకేనా, ఇది కూడా చెప్పాలనుకున్నాను, చెప్పేస్తున్నాను. నెక్స్ట్ అండి, ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్, ఇది లైన్స్లో వచ్చింది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మనకు ఫస్ట్ టైం వస్తుంది. బాటిల్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. నేను వేర్ చేసుకున్నాను చూడండి, షార్ట్. చూడని వాళ్ళు ఉంటే ఒకటి షార్ట్ గ్రేప్స్ దగ్గర, మా మమ్మీ వాళ్ళ హోమ్ దగ్గర గ్రేప్స్ దగ్గర నేను షార్ట్ తీసాను. సేమ్ కలర్ కాంబినేషన్, చెక్స్ లేవు, లైన్స్లో అనమాట, సేమ్ కలర్ కాంబినేషన్. మాష్మిలో జార్జెట్ అండి. నేను ఇలాగే పంపిస్తానండి. నేను కొన్ని నా దగ్గరనే పెట్టుకొని ఇబ్బంది అవుతుంది. ఓకేనా, మీరు అలాగే తీసుకుంటాము అనుకుంటేనే రండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత నాకు ఇది డ్యామేజ్ వచ్చింది, ఇక్కడ మిస్ప్రింట్ వచ్చింది అని వస్తే అవదండి. నేను ఇవి మిస్ప్రింట్ ఏమైనా మైనర్గా డ్యామేజ్ వచ్చినా ఓకే అనుకుంటేనే తీసుకోండి అని నేను చెప్తున్నాను, కానీ అలా చేయట్లేదు. మెయిన్గా లోకల్స్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్. మీరు ఎక్కువ రేట్ శారీస్ బయట తీసుకొని ఈ శారీస్ మాత్రమే నా దగ్గరకు వచ్చే వాళ్ళు నాకు తెలుసు అనమాట. ఎవరు ఏది కొంటున్నారు, ఏది కొంటున్నారు అనేది తెలుసు. అందుకే నేను ఇంకా ఇవ్వదలుచుకోలేదు. మెయిన్గా మీకు డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీ ముందర చెప్పలేను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. అందరికీ వస్తుంది, అలా చేసే వాళ్ళందరికీ వస్తుంది కాబట్టి మీరే అర్థం చేసుకోండి. ఓకేనా, ఇలాగే తీసుకుంటామంటేనే రండి. ఇంకా ఓపెన్ చేస్తాము 700 చూపియండి అంటే ఇంకా ఈ శారీస్ మాత్రం రావద్దండి. ఫ్రెష్ శారీస్కి రండి, అవి ఓపెన్ చేసి చూపిస్తాము. అర్థమైందా? నెక్స్ట్ ఎల్లో కలర్ అండి, మెంతి ఎల్లోనే, మ్యాంగో ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. మనకు బ్లౌజ్ కూడా ఇలాగే రావచ్చండి. నేను అన్నీ మంచిగా మీకు అసలు అన్ని మంచిగా ఎక్కడ అండి, లైవ్లో దొరుకుతాయి కదా ఇవి, లైవ్ వరకు ఈ ఓపెనింగ్ వీడియోలోనే అయిపోతాయి. చూడండి, బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది, సూపర్గా ఉంటుంది, హైలైట్గా ఉంటుంది శారీ మాత్రం. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎల్బో హ్యాండ్స్ ఇలా వేర్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది దీని బ్లౌజ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అలాగే అంటే ఇంతకుముందు వేరే డిజైన్ వచ్చింది, ఇప్పుడు వేరే డిజైన్ వచ్చింది. ఇంతకుముందు కూడా ఆ ప్యాటర్న్ వచ్చింది, కాకపోతే వేరే డిజైన్ చేంజ్ అనమాట. నెక్స్ట్ ఇవి 2 శారీస్ ఉన్నాయి చూడండి, బాటిల్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. బోర్డర్ పార్ట్ ఇలా వస్తుంది, మాష్మిలో జార్జెట్. శ్రవంతికి అవి ఇవ్వలేదు.
మిల్క్ కాల్ చేయకు, స్కూటీ ఉంది వచ్చి తీసుకెళ్తుంది. నా ఫోన్ ఓల్డ్ ఫోన్ ఉంది, బయటకు వెళ్ళి చేయి. ఓకే, బాటిల్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. శ్రవంతి హెల్పర్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి మెంతి ఎల్లో అండి అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది. దీంట్లో 2 కలర్స్ వచ్చాయి. ఓకే, మీకు ఎక్కువ మిస్ప్రింట్ ఏమైనా వస్తే మీరు ఇది మీ పిల్లలకు ఫ్రాక్స్కి అలా యూజ్ చేసుకుంటామంటేనే ఆర్డర్ ఇవ్వండి మేడం. మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ అలాంటివి అయితే అస్సలు పెట్టొద్దండి. ఇది వచ్చేసి మాష్మిలో జార్జెట్. ఓకే, ఇవి కూడా 2 పీసెస్ వచ్చాయి చూడండి, బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది ఇంతకు ముందు వచ్చిన శారీసే అన్నమాట. ఓకే, చాలా వరకు సేమ్ వచ్చాయి. ఓకే, ఇది కూడా 2 శారీస్ వచ్చాయి. నేను ఏమైనా ఓపెన్ అంటే తర్వాత లైవ్లో ఓపెన్ చేస్తాను. ఇది సంపంగి ఎల్లో కలర్ అండ్ రామా గ్రీన్. నెక్స్ట్ ఓన్లీ 550 అండి. 2 శారీస్ తీసుకున్నారనుకోండి 1000కి 2 శారీస్. ఓకేనా, మీరు ఇంకెన్ని తీసుకున్నా ఈచ్ 1 500 వస్తుంది. ఓన్లీ 1 శారీ తీసుకుంటేనే 550. మనం ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం కదా, అలాగే అనమాట. సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. గ్యాప్ బార్డర్స్ అండి, అన్ని గ్యాప్ బార్డర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఇలా వస్తుంది పైవైపు బార్డర్. నెక్స్ట్ ఇది ఇంతకుముందు ఒక సిస్టర్ మిస్ అయింది, తనది ఉంది పార్సల్, తనకి పెట్టేస్తా, చూస్తాను. పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్. ఓకే, పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి మిడిల్ వచ్చేసి పీకాక్ బ్లూ వచ్చింది, లైట్ లావెండర్ కలర్ అండ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్, పీకాక్ గ్రీన్. ఓకే, 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. కావాలి అన్న వాళ్ళు మాత్రమే నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే, చెప్పలేదు కదా ఫస్ట్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సూపర్గా ఉంది చూడండి. ఓకే, ఇది వచ్చేసి పర్పుల్ అండ్ మంచి క్రీమ్ కలర్ అండి, క్రీమ్ ఎల్లో, మంచి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. మీకు బ్లౌజ్ పార్ట్ మీకు పర్పుల్ వచ్చిందండి, పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పర్పుల్ వస్తేనే బాగుంటుందండి. ఇంత పెద్ద ఫ్లవర్స్ మనకు హ్యాండ్స్కి వచ్చింది, అది బ్లౌజ్కి వచ్చింది అనుకోండి బాగోదు. నేను అదే అనుకున్నాను, పర్పుల్ వచ్చింటే బాగుండేది అని చూస్తే పర్పులే వచ్చింది. సూపర్ అనమాట. ఓకేనా, పర్పుల్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్, పింక్ అండి, ఎంత బాగుందో. ఇది మైసూర్ సిల్క్లో వచ్చినండి సేమ్ ప్యాటర్న్, అసలు దాంట్లో వచ్చినవి దీంట్లో వస్తున్నాయి అనమాట. చెక్స్ టైప్ వచ్చింది, చెక్స్ వచ్చేసి మీకు సిల్వర్ చెక్స్ వచ్చాయి చూడండి. మరి సిల్వర్ అంటే సిల్వర్ కాదు, గోల్డే, కానీ కొంచెం వైట్ గోల్డ్ ఉంటుంది కదా, అదనమాట. సూపర్గా ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది బ్లౌజ్ పార్ట్, ఇది పళ్ళు. చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం. ఇంకా ఫుల్ స్టాక్ వస్తుందండి, ఇవే మెయింటైన్ చేస్తాను. ఇంకా నాకు డైలీ 100 to 200 శారీస్ వెళ్తున్నప్పుడు ఇవే మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నాలో నాకేం నచ్చిందంటే, ఏమైనా మంచిగా వెళ్తుందంటే దాంట్లో మీదనే ఫోకస్ చేస్తాను, ఇంకెళ్ళనివి ఇంకా పక్కకి పెట్టేస్తాను అనమాట, ఏదైనా వర్క్ ఎక్కువైనా అలా. ఇది నెక్స్ట్ బ్లాక్ విత్, పోయినసారి ఇవి చాలా వరకు అడిగారు, మిస్ అయిన వాళ్ళు ఉంటే తీసేసుకోండి. ఓకేనా, బ్లాక్ విత్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్, చాలా బాగున్నాయండి. అన్ని మాష్మిలో జార్జెట్. మీకు 500కి ఇంత మంచి శారీస్ మాత్రం మీకు ఎక్కడ దొరకవు కాబట్టి నన్ను తిట్టేస్తున్నారు, అది నేను వేరే చెప్పని అవసరం లేదు ఇంకా. ఓకే, ఇది ఇంకా లోకల్స్ మాత్రం వచ్చి ఇది మొత్తం ఓపెన్ చేసి చూసి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేయడం మాత్రం అస్సలు జరగదు. అలాంటి వాళ్ళు అసలు పర్చేజ్ చేయకండి, రావద్దండి. ఇంకా నేను ఇది ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పను. మళ్ళీ వచ్చి ఓపెన్ చేసుకుంటామంటే నేను మీ ముందర నేను ఏమైనా చెప్పాలంటే మళ్ళీ ఏమనుకుంటారా అనేది నాకు కొంచెం అలా ఉంటుంది, కాబట్టి నేను ఇక్కడనే చెప్పేస్తున్నాను, మీరే అర్థం చేసుకోండి. ఓకేనా, ఎలా వచ్చినా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసి తీసుకొని ఇలాగే తీసుకొని వెళ్ళండి. ఓకే, మళ్ళీ ఇది వచ్చింది ఇంటికి వెళ్ళిన తర్వాత అది వచ్చింది అనకండి. ఓకే, నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి, సీ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, ఇది బాటిల్ గ్రీన్ అండ్ సీ గ్రీన్.
మిడిల్ డిజైన్ అండి, ఎంతవరకు ఫుల్గా అడిగారు ఇంతకు ముందు వచ్చేసింది. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి. ఓకే, 2 days అయినా పర్లేదు నాకు రిప్లేస్కి అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి మీరు అమౌంట్ ఒకవేళ చూసిన వెంటనే నేను పే చేస్తున్నారు అనుకోండి, పే చేసి మీరు అడ్రస్ కూడా పెట్టండి. మళ్ళీ నేను అడ్రస్ అడిగేసరికి అవి మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు అడ్రస్ పెట్టకుంటే నేను ఆర్డర్ తీసుకోవడానికి రాదు. ఓకేనా, అడ్రస్ పెట్టారనుకోండి, లాస్ట్ మెసేజ్ పేడ్ అని పెట్టారనుకోండి, అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అండి, దీంట్లో ఒక 3-4 కలర్స్ వచ్చాయి చూడండి, సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బేబీ పింక్, మిడిల్లో వచ్చేసి బేబీ పింక్, మీకు బోర్డర్ కలరు, మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మిస్ ప్రింట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకేనా, ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. నేను ఇక్కడ ఇక్కడనే కనిపించింది అని కూడా చెప్తుంటాను. ఇంతకుముందు మనకు వచ్చిన డిజైన్ అని చెప్పాను కదా, సేమ్ డిజైన్. ఫ్లవర్లో ఇంకో డిజైన్ కూడా వచ్చింది. ఇది కూడా మనకు ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అలాగే మనకు బ్లౌజ్ పార్ట్ ఉంటుంది. ఓకేనా, జామునీ కలర్ కాంబినేషన్. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. ఇది ఫ్లవర్ డిజైన్లో ఇంకొకటి వచ్చింది చూడండి, సూపర్ ఉందండి. డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇది మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్కి ఇలా వస్తుంది. మాష్మిలో జార్జెట్. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. 2 sarees తీసుకుంటే 1000కి 2 sarees విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. ఇంత క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయండి, మీరు డౌట్ పడిన అవసరం లేదు. ఇంత మంచి శారీస్ ఇంత తక్కువ కనుక్కోకండి. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు మిస్ ప్రింట్లో వస్తాయి కాబట్టి ఈ ప్రైస్లో వస్తాయి. ఇవే మనం కలర్ చార్ట్, ఇది ఫ్రెష్లో చార్ట్ తీసుకోవాలనుకుంటే మనకి 700-800 అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి బ్లాక్ విత్ మనకు సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి పైవైపు బోర్డర్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్. ఇవి కూడా 2 sarees వచ్చాయి. నెక్స్ట్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, ఫస్ట్లో అంతా స్కిప్ చేసి చూడకండి మేడం, ఫస్ట్ మ్యాటర్ అందరూ వినండి. ఫస్ట్లో చెప్పడం మర్చిపోయా, స్కిప్ చేయొద్దు అనేసి. ఓకే, ఇది వచ్చేసి వైన్ కలర్లో కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్. ఇది రెడ్ పింక్ షేడ్ అండి, టమాటో రెడ్ ఉంటుంది కదా, రెడ్ కాదు పింక్ కాదు, రెండు మిక్సింగ్ కలర్. మీకు బ్లౌజ్ కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి. నెక్స్ట్ ఇవి భలే వచ్చాయండి, ఈసారి కొత్త న్యూ ప్యాటర్న్ అన్నమాట, చాలా బాగా వచ్చాయి. ఓకే, ప్యారెట్ గ్రీన్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి, ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్, చాలా బాగుంది. డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్. క్లాత్ చూడండి, క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు మిస్ ప్రింట్ మీ లక్ అండి, ఇంకా మిస్ ప్రింట్ వస్తుందా లేదా లోపల అనేది. ఓకేనా, మీ లక్తో ఆధారపడి ఉంటుంది. కనిపిస్తుంది. నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి మిడిల్లో వచ్చేసి లావెండర్ అండ్ పికాక్స్ డిజైన్ వచ్చిందండి. ఓకేనా, మీకు బోర్డర్ కలరే మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది. బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి బోర్డర్ పార్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి, పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ప్లీజ్ మేడం 10 బిలో అప్లోడ్ చేయండి. 10 బిలో 10కా? 10కి అయితే ఎవరు చూడరు కదా. 10 వరకు అంటే వీలు కాదు కదా మేడం. అంటే నేను చేస్తున్నాను ఇప్పుడు నైట్, ఇప్పుడు 6 to 7 అవుతుంది. రేపు నేను అప్లోడ్ చేస్తాను, కానీ 10 కంటే మరీ అంత టైంకి ఎవరు చూడరు కదా.
11కి నేను పెడతానన్నమాట. అంటే అందరికీ కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పని కూడా అయిపోవాలి, హస్బెండ్స్ వెళ్ళాలి. అప్పుడు కొంచెం 11కి అయితే కొంచెం ఫ్రీగా అంత వర్క్ అయిపోయి, ఇంట్లో కిచెన్ వర్క్ అయిపోయి కొంచెం ఫ్రీగా ఉంటారు అనేసి నేను 11కి అలా మీ కన్వర్ట్ చూసుకొని నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఒక్కరి కోసం అంటే మనం వీలు కాదు కదా మేడం. మీరు అలాంటి వాళ్ళు కొంచెం ఎవరైనా సరే అండి 10 శారీస్ తీసుకుంటాము అంటే నేను వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. అంటే నేను స్టాకు ఇలా ఓపెన్ చేసిన తర్వాత, ఓపెనింగ్ వీడియో చేసిన తర్వాత పెట్టడానికి నాకు 2 బేల్స్ వస్తున్నాయి కాబట్టి ఒకటేసారి లైవ్లో ఓపెన్ చేయలేను, 2 కాబట్టి ఒకటి ఓపెన్ చేసి నేను వీడియో పెడుతున్నాను. అలా వీడియో పెట్టిన తర్వాత మేము 10 శారీస్ తీసుకుంటాం మేడం, మాకు వీడియో కాల్ చేయండి అంటే చేస్తాను. ఓకేనా? 10 శారీస్ నుంచి ఉంటుంది మీకు చాయిస్. ఓకే, ఇది బ్లౌజ్ పార్ట్. ఇది ప్యారెట్ గ్రీన్ మెంతి ఎల్లో ఉంటుంది కదా, అది మెంతి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇది వైన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, వైన్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ పికాక్ బ్లూ అండ్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, ఇది నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్, ఇవి 2 శారీస్ వచ్చాయి చూడండి. చెక్స్ అండ్ ఇవి చెక్స్ మోడల్ అనమాట. ఓకేనా? చెక్స్ మోడల్ వచ్చింది చూడండి. ఓకే, గ్యాప్ బార్డర్. నేను చేసుకున్నది అడుగుతున్నారు కదా, అది నేను నాది చెక్స్ మోడల్లో ఒక 2 తీసుకున్నాను, మళ్ళీ ఒకటి చేసుకొని వస్తాను. మొన్న ఒకటి చేసుకున్నాను కదా పర్పుల్ కలర్ కాంబినేషన్లో. నెక్స్ట్ బ్లాక్, ఈరోజు బ్లాక్లో వస్తాను. సేమ్ శారీ కావాలి అని చాలా వరకు అండి షార్ట్ చూసిన ఆల్మోస్ట్ 10K అలా షార్ట్ వెళ్తే ఒక 100 మెంబర్స్కి ఎక్కువే అడిగిన ఉంటారు అసలు నా శారీని వాట్సాప్లో. సేమ్ శారీ ఉందా అనేసి. సేమ్ శారీ అయితే ఇప్పటి వరకు అయితే కనిపించలేదు, చూస్తాను మరి. ఓకే, వీడియో లెంత్ అయిపోతుందండి, లెంత్ అయినా ఫాస్ట్గా చూపించేస్తాను. ఓకేనా? మీరు ఇంతవరకు చూస్తున్నవి కాబట్టి ఫాస్ట్గా చూపించేస్తాను. ఓకే, ఇది వచ్చేసి పింక్ అండి, ఆనియన్ పింక్, కొంచెం డార్క్ వస్తుంది మీకు ఆనియన్ కలరు, ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇది కూడా మీరు ఇంతవరకు వచ్చింది ఒక 3 వచ్చాయి. పికాక్ బ్లూ మిడిల్ డిజైన్లో ఫుల్ అడుగుతారండి. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. శారీస్ దొరకని వాళ్ళు డిసప్పాయింట్ మాత్రం అస్సలు అవ్వకండి మేడం, మళ్ళీ 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 వస్తూనే ఉంటాయి. ఓకేనా? నేను ఉన్న రోజులు మీకు ఇది స్టాక్ తెస్తూనే ఉంటాను, మన ఛానల్ ఉన్న రోజులు. ఇంకా ఏంటంటే మీరు వద్దు ఇంకా మిస్ప్రింట్ శారీస్ ఆపేయి అనే వరకు తెస్తూనే ఉంటాను. ఈ శారీ చూపించాలంటే కొంచెం భయం వేస్తుంది, కొంచెం పక్కకి ఎడతాను. నా కోసం దివాళికి ఒకటి ప్లీజ్. ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండ్ నావీ బ్లూ, బాగుంది. ఆరెంజ్ పర్పుల్ సూపర్ ఉంది. మా అక్కకు నచ్చలేదంట, నేను కట్టుకొని చూపిస్తానులేండి. మా అక్క బాగాలేదు అంటుంది. అది నేను తీసుకుంటే బాగాలేని తీసుకుంటానా చెప్పండి మీకు, నేను కట్టుకొని చూపిస్తాను. ఓకే, ఇది లావెండర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్. మీరు దొబ్బేసిన చీర పెట్టండి అంటారు ఇంకా మన అసిన బేగం సిస్టర్ చూస్తే కంపల్సరీ దొబ్బేశారు ఇంకా మన సిస్టర్ అని చెప్తారు. ఇది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ఇంకొకటి అండి, నేను ఎందుకు మీకు కామెంట్స్ లైక్లో నేను ఫస్ట్ లైక్ చేస్తున్నాను, లైక్ నెంబర్ పెట్టండి అని చెప్పాను కదా, ఎందుకనేది నేను త్వరలో చెప్తాను. ఓకేనా? కంపల్సరీ పెట్టేసేయండి, నేను చెప్తాను. 50K దగ్గర ఉన్నాం, ఇంక మీరే డిసైడ్ చేసుకోండి ఎందుకనేది. ఓకే,
మరూన్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బోత్ సైడ్ ఇలా ఉంటుంది. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. కలెక్షన్ మాత్రం టూ గుడ్ అండి, సూపర్గా ఉంటాయి. ఇంత మంచి శారీస్ పెట్టి నన్ను తిట్టకండి అంటే ఇంకా దొరకకపోతే తిట్టక ఏం చేస్తారు చెప్పండి కదా. బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది ఇక్కడ లైన్లోనే మీకు గోల్డ్ వైట్ కలర్ వచ్చింది, పర్లేదు కలిసిపోతుంది. ఓకేనా, బాగుంది. నెక్స్ట్ నావీ బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్, ఫ్లవర్ డిజైన్ అనమాట. ఫ్లవర్ డిజైన్ ఇంకా 10 minutesలో అయిపోకూడదామండి. ఓకే, గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ నావీ బ్లూ, బ్లాక్ కాదండి, నావీ బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, చెక్స్లో అండి. ఓకేనా, చెక్స్లో సీ గ్రీన్ స్కై బ్లూ. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. మీకు బ్లౌజ్ కూడా ఇలా ఫ్లవర్స్ వస్తే ఉంటుంది చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది శారీ కలరు పర్పుల్ అండి. పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. మిస్ ప్రింట్ వచ్చినా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఆర్డర్ పెట్టండి. ఓకే, ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ పర్పుల్ కలర్ కాంబినేషన్. నాకు ఆన్లైన్ వాళ్ళతోన అంత ఇబ్బంది ఉండదండి. ఎవరో ఒకరు మేడం వచ్చింది మేము ఫ్రెష్ అనుకొని ఆర్డర్ పెట్టాము అంటారు, కానీ ఇంకేమన్నారులేండి. ఎవరో ఇద్దరు మాత్రమే ఇన్ని రోజులు నేను ఆన్లైన్కి పంపించాము, ఒక ఇద్దరు మాత్రమే అడిగారు. కానీ ఈ లోకల్ వాళ్ళతోనే ఉంటుంది చూడండి, తలకాయ నొప్పి ఉంటుంది అసలు. ఈ మిస్ప్రింట్ శారీస్ ఓన్లీ ఆన్లైన్కి మాత్రమే పెడతాను, ఇంకా అలా అనిపిస్తుంది, చాలా ఇబ్బంది పెడతారు. ఓకే, 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. 2 శారీస్కి 1000 అండి. నేను చెప్పవసరం లేదు, వాళ్ళకి తెలుసు. బాటిల్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. బాటిల్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. ఓకే, పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్. ఇలా చూసి ఇలా తీసుకెళ్ళేటట్లయితేనే లోకల్స్ రండి మేడం. నేను మరీ చెప్తున్నాను, మాకు టైం వేస్ట్ అవుతుంది. మీరు ఓపెన్ చేసి చూపించండి, ఇది వస్తే వద్దు అది వస్తే వద్దు, అలాంటి వాళ్ళు ఫ్రెష్ తీసుకోండి. ఓకేనా, ట్రూ కలర్ తీసేసిన, లోడ్ ఎక్కువ అవుతుందని. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ బండిల్ వచ్చేసి ఓకే, ఆరెంజ్ దొబ్బేసింది. ఇంకొకటి వచ్చిందిలేండి, ఇంకొకటి వచ్చింది. ఫస్ట్ ఆరెంజ్ చూపిస్తా. నేను దుబ్బేసిన ఆరెంజ్ వచ్చింది చూడండి, మంచి ప్యూర్ ఆరెంజ్ అండి, సూపర్గా ఉంది. ఆరెంజ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్. రీసెంట్గా మనం సేల్ చేస్తున్నాం ఇలాంటి కాంబినేషన్. ఓకే, గ్యాప్ బార్డర్. ఒకసారి అది 2 చూపిస్తానండి, లైవ్ అయిపోయిన తర్వాత ఏది బాగుంటే అది పెట్టుకొని ఉన్నది మీకు ఇచ్చేస్తాను. అంటే నాకు గ్యాప్ బార్డర్సే 3 అవుతాయి, ఇదే తీసుకుంటా. ఇదే చూపిస్తానండి, గ్యాప్ బార్డర్స్ 3 అవుతున్నాయి. అబ్బా, సేల్ చేయడమే ఉంది కానీ మేము కట్టుకోవడానికి ఉంది కదా. బాటిల్ గ్రీన్. నెక్స్ట్ ఒకటి ఉంది ఆనియన్ కలరు, చేసుకోలేదు కానీ దీపావళికి 2 ఉండాలి. అసలు ఊరికే తీసుకునే వాళ్ళే ఎన్ని తీసుకుంటున్నారండి. నేను సేల్ చేసేదాన్ని అన్న కట్టకపోతే ఎలా చెప్పండి. పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్, మిడిల్ వచ్చేసి లైట్ లావెండర్. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే, ఇది పర్పుల్ విత్ వైట్ కలర్ కాంబినేషన్. సోది ఎక్కువ పెట్టినా అనుకోకండి మేడం, నాకు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనమాట. వీడియోలో మాట్లాడే చాలా తక్కువ. మా పిల్లల్ని విసిగిస్తుంటా ఇంట్లో అసలు ఫుల్. అలా మాట్లాడేటందుకే ఇలా మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది, అది బెటర్ కదా. ఓకే, ఇది వచ్చేసి స్కై బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. స్కై బ్లూ విత్ రెడ్. నెక్స్ట్ మేడం, ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. నేను అన్నీ లైవ్లో మంచిగా ఓపెన్ చేసి చూపిస్తాను. వావ్, సూపర్ ఉందండి. మంచి ఆనియన్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్.
ఓకే, ఇది ఏదో మిస్ప్రింట్ లాగా ఉంది, మరి మొత్తం శారీ మొత్తం అలాగే వచ్చిందా తెలీదు. ఇది మిస్ప్రింట్ కాదు మేడం, ఇది శారీ మొత్తం అలాగే వచ్చింది అనమాట. ఈ షేడ్ వచ్చినట్టుంది. మీకు లంగావోనికి అలా ఫ్రాక్స్కి ఏమైనా కావాలంటే తీసేసుకోండి, బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్. ఓకే, ఇది వచ్చేసి మంచి స్మాల్ బార్డర్ అండ్ పర్పుల్, బ్లూ పర్పుల్ మిక్సింగ్ కలర్. నెక్స్ట్ చెక్స్లో ఇది పెసర కలర్ కాంబినేషన్. దీంట్లో బాటిల్ గ్రీన్ చాలా వరకు అడిగారండి, అవి వస్తుందా లేదా తెలీదు. ఓకే, ఇంకో బేల్ కూడా ఉంది కదా, రేపు లైవ్లో, రేపు కాదు ఈరోజు 2 PM లైవ్లో చూపిస్తాను, చూసేయండి. ఓకే, పెసర కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, బ్లూ విత్ పింక్. నెక్స్ట్ ఇది శారీ అండి, ఇది పళ్ళు, ఇది బోర్డర్ చూడండి, ఇది ఫోల్డింగ్ అలా పెట్టారు అనమాట. ఓకేనా, పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, పర్పుల్ విత్ పింక్. నెక్స్ట్ రెడ్ పింక్ షేడ్ అండి, రెడ్ పింక్ షేడ్. బ్లౌజ్ కూడా మీకు మంచిగా ఫ్లవర్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆనియన్ కలర్లో ఈ మోడల్ చూడండి, బాటిల్ గ్రీన్, ఆనియన్ కలర్కి బాటిల్ గ్రీన్, ఒకటేమో పర్పుల్ వచ్చింది అంతే. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్. ఇది మొన్న ఆర్డర్ తీసుకుని ఉంటే బాగుండేది, ఏమో మళ్ళీ వస్తాయో లేదో అనేసి నేను తీసుకోలేదు. చాలా వరకు ఒకటే వచ్చిండే కదా, చాలా వరకు అడుగున్నారు. ఓకే, ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇది ఇంకొకటి వచ్చింది చూడండి. ఓకే, ఇది ఆనియన్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. 2 శారీస్ తీసుకుంటే 1000కి 2 శారీస్. పికాక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ నన్ను ఇక్కడ కట్ చేసి నాకు ఇద్దరు మొత్తలంగా అది కట్ చేసి అంటే నేను అదే అన్నా. ఓకే, ఇంకో వచ్చేటట్లేదు ఇది అదే. రెండు సీసాలు అది ఒకటి ఉన్నాను, ఒక అంది. ఇది భలే ఉందండి, ఇంకా అన్నీ దుబ్బేస్తే నన్ను కొడతారు మన సిస్టర్స్. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. మిడిల్లో వచ్చేసి డిజైన్ ఇలా భలే వచ్చిందండి, చాలా బాగుంది. ఇక్కడ మిస్ప్రింట్ వచ్చింది, ఇది పై వైపు, మరి ఎక్కడికి వెళ్తుంది, పై వైపు వెళ్ళిపోతుంది లేండి మీకు. ఓకేనా, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండ్ పిస్తా కలర్ కాంబినేషన్. నెక్స్ట్ చెక్స్లో ఇంకొక కలర్ వచ్చింది చూడండి, చెక్స్లో పికాక్ బ్లూ అండ్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్. ఓకేనా, ఇది. నెక్స్ట్ అమౌంట్ పే చేసిన వాళ్ళు లాస్ట్ మెసేజ్ పేడ్ అని పెట్టేసేయండి. ఓకేనా, ఇది నావీ బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్. ఒకవేళ అట్లా పే చేసిన వాళ్ళకి దొరకలేదు అనుకోండి, దాంట్లో సేమ్ ఉంటే నేను పెడతాను. ఓకేనా, పే చేసిన వాళ్ళకి మాత్రమే. ఇది రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, ఇక్కడ మిస్ప్రింట్ ఉంది. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ కలర్ కాంబినేషన్, కాకపోతే ఇక్కడ లైన్ వచ్చిందండి, ఇది వాష్ చేస్తే పోవచ్చండి, పోతుంది అని అనుకుంటున్నాను. నేను ఒక 2-3 నేను చూసానండి, మనకు వాషింగ్ మిషన్కి వేసేది ఉంటుంది కదా వ్యానిష్, అది వేస్తే పోతుంది చూడండి.
వాషింగ్ మిషన్ లిక్విడ్తో. ఓకే, ఇది సీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ బా ఇది వచ్చేసింది చూడండి. పోయినసారి ఫుల్గా అడిగారు. నిన్నటి వరకు అవే మెసేజెస్ ఇంకా చూడలేకపోతున్నాను. అవి అన్ని సోల్ చెప్తే ఇన్ని రోజులకు పెట్టి ఇంకా సోల్ చెప్తున్నారా అంటారు అనేసి చూడలేదు. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ వైట్. నెక్స్ట్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్. గ్రీన్ విత్ పర్పుల్ యాడ్ వచ్చింది ఎందుకు. నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పిస్తా కలర్ కాంబినేషన్. రానా అది కట్ చేయి కొంచెం ఆగుచున్నారే పైన. నెక్స్ట్ అండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. 550 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ జామునీ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్. ఫుల్ స్టాక్ అండి. ఇంకా ఇంతకన్నా ఇంకా ఎక్కువ అంటే ఇంకా తెద్దాం, కానీ మనకు వాళ్ళు ఎంత ఇస్తున్నారో కంపల్సరీ నేను అన్ని వాళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయి మేడం, 2 బేల్స్ ఉన్నాయంటే 2 బేల్స్ తీసుకుంటున్నా, 3 ఉన్నాయంటే 3 తీసుకుంటున్నా, కానీ 3 మనకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టాను 3 బేల్స్ వస్తాయని చెప్తే 3 కావాలి అని చెప్పాను అనమాట, ఓకేనా. ఇవి ఎన్ని వచ్చినా అయిపోతాయి కాబట్టి నేను కళ్ళు మూసుకొని తీసుకొస్తున్నాను, వేరే దాంట్లో ఇంతగా తీసుకురాను, ఓకేనా. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ పార్ట్ ఎలా ఉంది, బోర్డర్ ఇది ప్యారెట్ గ్రీన్ బోర్డర్ కలర్, ఓకేనా. ఇది నెక్స్ట్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా వీడియో లెంత్ అయిపోతుంది, 1 అవర్ అవుతుందేమో. ఓకే, ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్. ఇది అమౌంట్ పే చేసిన వాళ్ళు మీకు 2 సారీస్ కావాలంటే 1000 పే చేసి పేడ్ అని పెట్టండి, మీది ఫుల్ అడ్రస్ పెట్టేసి టైప్ చేసి మాత్రం పెట్టండి, ఓకేనా. ఇది పర్పుల్ విత్ లావెండర్. నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్, మిడిల్ మనకు నీ లెంత్ నుంచి కింది వైపు వస్తుంది, క్రీమ్ కలర్ కాంబినేషన్. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. ఇది బ్లాక్ అండి, బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. కట్ చేసి నేను కట్ చేసి లాస్ట్ బండిల్ అండి. నెక్స్ట్ ఇది కూడా పోయినసారి దాంట్లో ఉండే కలర్ సేమ్ వచ్చింది చూడండి, మెజెంతా పింక్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అండ్ బేబీ పింక్ అండి, మిడిల్ డిజైన్కు ఫుల్ క్రేజ్ అండి, సూపర్గా సేల్ అవుతాయి తెలుసా అసలు. మిడిల్ డిజైన్ చాలా వరకు ఫుల్ ట్రెండ్ అనమాట ఇది డిజైన్. పికాక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. మాష్మీలో జార్జెట్ అండి, అన్ని మాష్మీలోనే, ఇంకా వేరే డోలా అవేమీ లేదు, మాష్మీలో కాబట్టి మనకు ఇంత క్రేజ్. ఓకే, నెక్స్ట్ బ్లూ విత్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్. నెక్స్ట్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ టమాటో పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. చాలా స్పీడ్గా చూపిస్తున్నాను, ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కదా, అందుకే ఇంకా మిగిలిన నేను లైవ్లో చూపించేస్తాను అనమాట. లైవ్కి వచ్చేసేయండి 2 o'clock అయితే, ఈరోజు 2 o'clock అయితే లైవ్ ఉంటుంది, లైవ్ చూసేయండి. సూపర్గా ఉంది, పర్పుల్ అండ్ స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ అండి, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇది బాటిల్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. 3 సారీస్ వచ్చాయి చూడండి, ఇవి
లైక్ చేసి లైక్ నెంబర్ పెట్టేసేయండి. 50Kకి ఇంకా గివ్ అవే ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పేస్తున్నాను, గివ్ అవే కోసం పెడతారేమో అనేసి చెప్పలేదు, ఇప్పుడు చెప్పేసిన. ఇంత లాస్ట్ వరకు అందరు స్కిప్ చేస్తూ చూస్తారు, అందుకే చెప్తున్నాను. ఓకే, అర్థమైన వాళ్ళకి పెట్టేస్తారు, లేదంటే వదిలేస్తారు. ఓకే, నావీ బ్లూ విత్ పింక్ 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. ఒక బండిల్ అయితే ఇప్పుడు ఓపెన్ చేశాను, ఇంకొక బండిల్ ఉంది. మీరు అనుకున్న కాంబినేషన్ రాలేదు, అనుకున్న శారీ రాలేదు అంటే లైవ్ చూసేయండి, దాంట్లో ఉంటుందేమో. దీంట్లో దొరకని వాళ్ళు కూడా లైవ్ చూసేయండి, లైవ్లో దొరికేస్తుంది. 11కి నేను షార్ప్ 11కి నేను పెట్టేస్తానండి. ఒక సిస్టర్ ఎవరో మేడం 10కి పెట్టమని చెప్పారంట, అంటే షార్ట్కి కామెంట్ పెట్టారంట, నేను చూడలేదులేండి, పెట్టారంట, అందుకే చెప్తున్నాను. 11కే పెట్టేస్తాను, అందరికీ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటారనేసి. 550 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్. ఇది వచ్చేసి మంచి నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్, మిడిల్ జెరీ వీవింగ్ లైన్స్, అన్నీ జెరీ వీవింగ్ అండి, ఒక్కటి కూడా ఫాయిల్ ప్రింట్ ఏం లేదు. నెక్స్ట్ ఇది గ్యాప్ బార్డర్ అండి, గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది మంచి సంపంగి ఎల్లో, ప్యారెట్ గ్రీన్ కాదు, ఎల్లో సంపంగి కలర్. నెక్స్ట్ బాటిల్ గ్రీన్, లాస్ట్ వన్ అండి, లాస్ట్ వన్ కలర్ కాంబినేషన్ అది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని శారీస్ అయ్యాయి చూడండి, ఫుల్ శారీస్, ఇన్ని శారీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇన్ని శారీస్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ బేల్ కనిపిస్తుంది కదా, ఇది కూడా మళ్ళీ ఇవే శారీస్, ఇది కూడా ఒక బేల్ అన్నమాట. ఓకేనా, మొత్తం ఇప్పుడైతే 120-130 శారీస్ వరకు నేను చూపించాను. నెక్స్ట్ ఇంకొక బేల్ ఉంది కదా, అది నేను లైవ్లో చూపించేస్తాను. కావాలి అన్న వాళ్ళు లైవ్ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.